నిన్నే మాట్లాడుకున్నాం. ముద్రగడ కుమార్తె మరోసారి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. హరి కోసం ఇదంతా చేస్తున్నావు, హరి నీ సంగతిని నువ్వు రేపు పొద్దున ఏ నామినేటెడ్ పోస్ట్కి అవుతావు, క్షమించను అనేటువంటి మాట మాట్లాడడం. ఈ నేపథ్యంలో ఎవరతను అంటే గిరి అనుకుంటా, గిరి అంటూ ఆమె ఇచ్చినటువంటి వార్నింగ్. అతను ముద్రగడ ముద్రగడ కుమారుడు అన్నటువంటిది తాజాగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ తన కుటుంబంలోనే కూతురు కొడుకుల మధ్య వివాదం, అలాగే తనతో కూతురు వివాదం నేపథ్యంలో కొన్ని కొత్త విషయాలు చెప్పుకొచ్చారు. పిఠాపురంలో 3 లక్షల మెజార్టీతో గెలుస్తామని పదే పదే చెప్పుకున్న పవన్కి ఇప్పుడు చిన్నా చితక నటులతో ప్రచారం చేయించుకోవాల్సిన అవసరమే వచ్చిందని కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. పవన్కి పిఠాపురంలో ఓటమి తప్పదని తెలిసిపోయిందని, ఈ తరుణంలో వాళ్ళని వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని నిలదీశారు. బుధవారం కిర్లంపూడిలో మీడియాతో మాట్లాడుతూ కాపు ఉద్యమం వైఎస్ఆర్సీపీ ఒత్తిడితోనే చేశామన్న దుర్మార్గం అన్నారు. 20 ఏళ్ల క్రితం ఉద్యమాన్ని వదిలేసిన తర్వాత 2 పెద్ద మనుషులు వచ్చి చంద్రబాబు మన కులానికి రిజర్వేషన్ ఇస్తానన్నాడు, పునరుద్ధరిస్తానని చెప్పడమే కాక ఈ విషయాలు మేనిఫెస్టోలో పెట్టాడని, అందువల్ల రిజర్వేషన్ల కోసం అడగాలని తను రోడ్డు మీదకి లాగారన్నారు. ఉద్యమం కోసం తనను రోడ్డు మీదకి జగన్మోహన్ రెడ్డి లాగలేదన్నారు. ఆ రోజు ఉద్యమాన్ని మీ స్నేహితుడు చంద్రబాబు ఉక్కుపాదాలతో అణచివేసిన విషయం తమకు తెలియదా పవన్ అని ముద్రగడ నిలదీశారు. ఆ రోజు అతను ఎందుకు రాలేదని తనను వ్యతిరేకించే కాపులు, తనను విమర్శించేవారు కూడా ఈ విషయం అడక్కపోవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. తన కుమార్తె ఉందన్న విషయం తెలియదని పవన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజారాజ్యం పార్టీ గుర్తు కోసం తన కుమార్తె మామ సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ చుట్టూ తిరిగిన విషయం పవన్కి తెలియదా అని ప్రశ్నించారు. ఆ సమయంలో తన కోడల మామ కడియం సీట్ అడిగితే మీ కోడల తరపున ముద్రగడను తీసుకురావాలని అడిగిన విషయం గుర్తులేదా అన్నారు. తన కుమార్తెతో తనకు వ్యతిరేకంగా వీడియో రిలీజ్ చేయించడం కోసం జనసేన కార్యకర్తలు 2 రోజులు వారి ఇంటికి వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి రోడ్డు మీదకి లాగారన్నారు. పవన్ ఈ విషయంలో తనకేమీ తెలియనట్టు నటిస్తున్నారన్నారు. మెగా ఫ్యామిలీలో పెళ్లి సంబంధం ప్రేమ వ్యవహారాలు వచ్చినప్పుడు నాయి బ్రాహ్మణ కులానికి చెందిన వాడనే ఉద్దేశంతో ఓ హీరోకి ఒక్క సినిమా బుకింగ్ కూడా లేకుండా చేసి చివరికి ఆత్మహత్య చేసుకుని చనిపోయేలా ప్రేరేపించిన గనులు మీ మెగా ఫ్యామిలీ కాదా అని ముద్రగడ నిలదీశారు. ఈ విషయం కూడా చెప్పొచ్చు కదా అని ముద్రగడ పేర్కొన్నారు. తమరు వదిలేసిన 2 భార్యలు ఇప్పుడు కాపురం చేస్తున్న భార్య కూడా ఉంది కదా, వచ్చేసారి మీకు ఎమ్మెల్యే సీట్లు మా ముఖ్యమంత్రిని అడగమంటారా అన్నారు. పవన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూడలేకపోతున్నామని, అతని ఆవేశం ఉద్రేకాన్ని సహించలేకపోతున్నామని చెప్పారు. సినిమాలో నటన ఇక్కడ చూపించేస్తే మేమంతా జే కొట్టేయాలని ముద్రగడ నిలదీశారు. చివరికి తన కుమార్తెకు చిన్న విషయం చెప్పదలుచుకున్నానంటూ, అమ్మ దుష్టుల వల్ల దూరం అయిపోయావమ్మా, మళ్ళీ జన్మలో మనం కలుసుకుందాం, అంతవరకు నా వద్దకు రావద్దు అంటూ సూచించారు.